ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు ఏంటన్నది ముందుగా మీకు నేను తెలియజేస్తాను. బ్రహ్మోత్సవాలకు సంబంధించి శ్రీవారి సేవకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఉన్నాయా లేదా? రెండవది రూ. 300 దర్శనం టికెట్లు ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజము? ఇస్తే గనుక ఎక్కడ ఇస్తున్నారు? అదేవిధంగా కొత్తగా పెళ్ళైన జంటకు వాళ్ళు దర్శనంకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి? వాటికి సంబంధించిన రూల్స్ ఏమిటి? సీనియర్ సిటిజన్స్ దర్శనాలకు సంబంధించి ఏజ్ లిమిట్ ఏమైనా తగ్గించారా? అసలు ఏజ్ లిమిట్ ఎంతుంది? సో, ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నారా? ఆన్‌లైన్‌లో ఇస్తున్నారా? కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేశారా? ఆ విషయం తెలియజేస్తాను. ఆ తర్వాత చాలామంది అడుగుతున్నదేంటంటే, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి దర్శన టికెట్లు ఇస్తామంటున్నారు. మరి అలిపిరి పరిస్థితి ఏంటి? అక్కడ టికెట్లు ఇస్తున్నారా లేదా? వాటి గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. సో, ఈ విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. దయచేసి మీరు మన వీడియోని లైక్ చేయండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే గనక అసలైన విషయం వాస్తవాలు ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుందండి. లేదంటే గనక ఏదో ఒక వీడియో చూసి అదే నిజం అనుకుని భ్రమలో ఉంటున్నారు. సో, ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్‌గా అన్ని విషయాలు తెలియజేస్తాను నేను. తప్పకుండా మీరు లైక్ చేసి ప్రోత్సహించండి. ముందుగా మనకు సీనియర్ సిటిజన్ దర్శనాలకు సంబంధించి ఏజ్ లిమిట్ అన్నది 65 అండి. సో, 65 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో మాత్రమే ఈ టికెట్స్ అనేవి ఇస్తున్నారండి. ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం లేదు. మనకి ఇప్పటికీ కూడా వాట్సాపుల్లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ చాలా మార్పులు చేశారు. సో, మీకు ఉదయం దర్శనం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు కూడా దర్శనం ఉంటుంది. రూ. 25కి లడ్డూలు ఇస్తున్నారు. భోజనాలు పెడుతున్నారు. మజ్జిగలు ఇస్తున్నారు. వీళ్ళకే అని చెప్తున్నారనమాట అండి. సో, అది నిజం కాదండి. దానితో పాటు మీరు ఎవరిని పడితే వాళ్ళని ఆహ్, తోడు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉందని చెప్తా ఉన్నారండి. సో, అలా లేదండి. ప్రస్తుతానికి ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే, మీకు 65 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. సో, ప్రస్తుతానికి దర్శనం ఎవరికి ఇస్తుందంటే భార్యాభర్తలకు మాత్రమే ఈ అవకాశం అనేది ఇస్తున్నారండి. సో, 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తమ భార్యను మాత్రమే తీసుకెళ్ళగలుగుతారండి. సో, వాళ్ళకి ఫిమేల్ మన మేల్‌లో 65 ఇయర్స్ పెడతాం కదా! సో, ఫిమేల్‌లో మనకు ఏజ్ లిమిట్ కనీసం 50 సంవత్సరాలు దాటి ఉండాలనమాట అండి. ఎందుకంటే చాలామంది మా అమ్మాయిని తీసుకెళ్ళొచ్చండి, లేదంటే ఎవరినైనా తీసుకెళ్ళొచ్చని అడుగుతూ ఉన్నారు. సో, అక్కడ మీ భార్యని తప్ప వేరే వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం లేదండి. కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరినన్నా తోడుంటే గనక తోడు తీసుకెళ్తా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 65 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. మీతో పాటు తోడు వచ్చేవాళ్ళు ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలండి. ఇక ఆ! అలిపిరి మెట్ల మార్గం గురించి గనక మనం మాట్లాడుకుంటే గనక, అసలు ఈ టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేది ముందు మనం తెలుసుకోవాలండి. అసలు ఎందుకు ఇస్తున్నారు ఈ టికెట్స్ అని. మనకు తిరుమలకు సంబంధించి సాధారణంగా మనకు ఫ్రీ లైన్ ఒకటుంటుంది. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్ అనో, లేదంటే కళ్యాణ టికెట్లనో, ఉంజల్ సేవ టికెట్లనో, లేదంటే ఇతర ఆర్జిత సేవలకు సంబంధించి టికెట్స్ అనో ఇవి ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా కొత్తగా ఏం తీసుకొచ్చారంటే కొండ కిందనే అంటే ఎక్కువ సేపు ఫ్రీ లైన్‌లో ఉండకుండా, వీళ్ళకి ముందుగానే టికెట్స్ ఇచ్చేస్తే గనక అక్కడ మనకు ఆ రద్దీ అనేది తగ్గుతుందనే ఉద్దేశంతో ఏం చేశారంటే, కింద స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్స్ అని ఇవ్వడం స్టార్ట్ చేశారండి. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, సాధారణంగా మనం ఏ టికెట్ లేకపోతే కొండపైకి వెళ్లి ఫ్రీ దర్శనంలో నిలబడతాం గదా! చాలా ఎక్కువ టైం పడేస్తుంది ఆ దర్శనానికి. సో, దర్శనానికి ఎంత టైం పట్టినా మీరు అంతసేపు లైన్‌లో ఉండాలి. ఇక్కడ మనకేం చేశారంటే, ఈ స్లాటెడ్ సర్వదర్శనంలో మీరు వెళ్లి టికెట్ తీసుకోగానే టికెట్ పైన టైం రాసి ఉంటుందనమాట. నైట్ 9 గంటలకు రండి అని. సో, మీరు అప్పటి వరకు లైన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈలోగా మీరు లోకల్ టెంపుల్ చూసుకోవచ్చు. లేదంటే కొండపైకి వచ్చి గుండు గీయించుకోవడము, లేదంటే భోజనం చేయడము, లోకల్ ప్లేసులు చూడడము ఇవన్నీ చేసుకోవచ్చనమాట. సో, ఆ విధంగా మనకు తీసుకురావడం జరిగింది. సో, ఇవి ఎక్కడ ఇస్తున్నారంటే గనక ఆహ్, విష్ణు నివాసంలో ఇస్తున్నారండి. విష్ణు నివాసంలో తెల్లవారుజామున 2, 3 గంటల నుంచే టికెట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఈ టికెట్స్ అన్నీ కలిపి మనకు 15,000-20,000 వరకు ఉంటాయండి. సో, అందులో ఏంటంటే టికెట్స్ మనకు అయిపోతే గనక ఆ రోజు పూట పూర్తయిపోతుంది. కౌంటర్ క్లోజ్ చేసేస్తారు. సాధారణంగా మనకు 6, 7 గంటల వరకు టికెట్స్ అనేవి ఉంటున్నాయండి. సో, ప్రస్తుతానికి రద్దీ తక్కువగానే ఉందండి. నేను వీడియో చేసే టయానికి. సో, సర్వదర్శనానికైతే గనక మనకు 10 గంటల టైం పడుతుందనమాట. ఇంకా త్వరగా అయ్యే అవకాశం గూడా ఉంది మీకు. సో, ఇక్కడ మనకు విష్ణునివాసం ఇస్తున్నారు. తర్వాత శ్రీనివాసంలో ఇస్తున్నారు.
ఈ విష్ణునివాసం అనేది రైల్వే స్టేషన్ ఎదురుగుంటా ఉంటుంది. శ్రీనివాసం అనేది బస్ స్టాండ్‌కి ఎదురుగుంటా ఉంటుందన్నమాట. సో, ఈ 2 ప్లేస్‌లు మీరు కవర్ చేయండి. గోవిందరాజ స్వామి సత్రాలు ఇవ్వడం లేదండి. ఇంకా పాత ఫార్వర్డ్ మెసేజ్‌లే తిరుగుతా ఉన్నాయి. ఆ సత్రాలు మొత్తం అంతా పడగొట్టేసారవి. కొత్త బిల్డింగ్స్ కడుతున్నారనమాట. ఓకేనండి. తర్వాత మనకు నడిచి వెళ్ళే భక్తుల కోసం 2 మార్గాలున్నాయి. అలిపిరి మెట్ల మార్గం ఒకటి, శ్రీవారి మెట్ల మార్గం ఒకటి. శ్రీవారి మెట్ల మార్గం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సో, మీరు టికెట్స్ కావాలంటే గనక ఇంకా ముందు అక్కడ మనకు 4 గంటల నుంచి లైన్‌లో ఉంటున్నారు జనం. మాక్సిమం టికెట్స్ అన్నవి వెళ్ళిన వాళ్ళందరికీ దొరుకుతా ఉన్నాయి. సో, మీరు ఎర్లీ మార్నింగ్ ఎళ్ళేలా ఉంటే గనక చక్కగా మీకు టికెట్స్ అనేవి దొరుకుతాయి. సో, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మీరు టికెట్ తీసుకుంటే దివ్య దర్శన్ టోకెన్స్ అని పిలుస్తాం వీటిల్ని. నడిచి ఎళ్ళే భక్తులు కాస్త త్వరగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుందండి. సో, వాళ్ళకేంటంటే దివ్య దర్శన్ టోకెన్స్ అనేవి ఇస్తారు. సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం అండి. స్లాటెడ్ సర్వదర్శనం అంటే టికెట్ ఉన్న వాళ్ళకి. ఇందులో మనకి నడిచి ఎళ్ళే భక్తులకి ఇచ్చే టికెట్స్ దివ్య దర్శన్ టికెట్స్. ఇవి మీరు అర్థం చేసుకోండి. ఓకే. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళకి చాలా తక్కువ టైంలో 3-4 అవర్స్ లోపే. ఇంకా ఎక్కువ చెప్తున్నాను నేను. 3-4 అవర్స్ లోపే మీకు దర్శనం అనేది అయిపోతుంది. ఇక అలిపిరి పరిస్థితి ఏంటి అంటే గనక, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు అలిపిరి మెట్ల మార్గంలో ఇవ్వడం లేదండి. అంతకన్నా ముందే భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టికెట్స్ అనేవి ఇస్తున్నారు. సో, ఈ టికెట్స్ ఇచ్చేవి దివ్య దర్శన్ టికెట్స్ కాదండి. సో, అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి దివ్య దర్శన్ టోకెన్‌లు ఇవ్వడం లేదు. అంటే మీకు త్వరగా దర్శనం అయిపోయే టికెట్లు ఇవ్వడం లేదు. ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇంతకుముందు మనకు సేమ్ దివ్య దర్శన్ టోకెన్‌లు ఇచ్చేవారండి. తర్వాత మనకు చిరుత రావడము, ఎలుగుబంటి రావడం ఇవన్నీ జరిగాయి గదా! సో, వాటితో ఏంటి చాలామంది భక్తులు భయపడిపోయి ఆ మార్గాన వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంటే టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక పని చేయండి, టికెట్ తీసుకోండి. మీరు మెట్ల మార్గం ద్వారా వచ్చినా ఓకే. లేదంటే అక్కడి నుంచి బస్ ఎక్కేసి వెళ్ళిపోయినా పర్వాలేదని అప్పుడు పెట్టారనమాట రూల్. ప్రస్తుతానికి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఉండే వాళ్ళకి మాత్రమే దివ్య దర్శన్ టోకెన్‌లు ఇస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి ఇవ్వడం లేదండి. అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు ఎప్పుడన్నా సరే నడిచి వెళ్ళవచ్చు. ఇక శ్రీవారి మెట్ల మార్గంలో ఏంటంటే టికెట్స్ కింద ఇచ్చేస్తారండి. ఆ 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేస్తారనమాట. దేనికి స్కానింగ్ అంటే మీరు మెట్ల మార్గం నడిచి వచ్చారని ప్రూఫ్ కోసం అక్కడ. ఆ టికెట్ ఇస్తే స్కాన్ చేస్తారు. సో, స్కాన్ చేస్తే మీరు టికెట్ దర్శనం ఓకే అయినట్టనమాట. సో, మీరక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళే భక్తులకి ఇచ్చే లైన్‌లో మీరెళ్లి నిలబడండి. సో, గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మొట్టమొదటిసారిగా వెళ్తున్న వాళ్ళు మీరు ఏ టికెట్ ఉందో ఆ లైన్‌లోకే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక వీటి గురించి మనం తెలుసుకున్నాం గదండీ! తర్వాత చాలామందికి రూమ్స్ లేవని అడుగుతూ ఉన్నారు. సో, రూమ్స్ గురించి కూడా ఒకసారి చెప్తాను నేను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో రూమ్స్ బుకింగ్ అన్నది చాలామందికి తెలియకపోవడము, ఒకవేళ బుక్ చేద్దామని ప్రయత్నించినా సరే ఆహ్, సర్వర్ ఎర్రర్ ఏదో ఒక మెసేజ్ వచ్చేసి రూమ్స్ బుక్ అవ్వకపోవడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గనక కొండపైన మనకు ఎవరైతే రూమ్స్ లేవో వాళ్ళందరికీ కూడా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అనేవి ఇస్తారండి. ఇక వేరే మఠాల గురించి చాలామంది ప్రసారం చేస్తూ ఉన్నారు. సాధారణంగా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. మఠాల దగ్గర మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, వాళ్ళు హోటల్ రూమ్‌లాగా మీకు బుక్ చేసి ఇవ్వరండి. సో, ఫోన్ నంబర్‌లు మీరు ఎవరి దగ్గర అడిగి తీసుకోకండి అనవసరం. మీకు ఒకవేళ రూమ్ సీఆర్ ఆఫీస్ దగ్గర దొరకకపోతే, మీరు అప్పుడు మఠాల దగ్గరికి వెళ్ళండి. మీరు ఆ బ్యాగులతో వెళ్తే గనక వాళ్ళకి రూమ్ ఉంటే అక్కడ టైం ఖాళీ ఉంటే మీకిస్తారు. తప్ప ఫోన్ చేసి మీరు అడ్వాన్స్ బుకింగ్ లాంటివి ఉండవండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సీఆర్ ఆఫీస్ దగ్గర మనకు 24 అవర్స్ సీఆర్ ఆఫీస్ ఓపెన్‌లో ఉంటుంది. సాధారణంగా రూమ్స్ మనకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7, 8 వరకు ఇస్తూ ఉంటారు. సాధారణంగా మనకు ఈవినింగ్ 4-5 లోపు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. ఈ రూమ్ ధర వచ్చేసి మనకు రూ. 50 రూమ్ ఉంది. రూ. 100 రూమ్ కూడా ఉందండి. ఇక ఆహ్, నెక్స్ట్ కళ్యాణం గురించి. నూతన దంపతులు వెళ్తున్నారు గదండీ! వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా అని అడుగుతూ ఉన్నారు చాలామంది. సో, నూతన దంపతులకు ఉన్న అవకాశం ఏంటంటే, మీరు పెళ్ళైన వారం రోజుల్లోగా మీరు కొండపైకి వెళ్ళవలసి ఉంటుందండి. ఇందులో ఏంటంటే కళ్యాణం టికెట్స్ అనేవి మీకు ఇస్తారనమాట. సో, ఆ రోజుకు సాధారణంగా ఏంటంటే డైలీ మనకు ఒక 20 దంపతులకు అవకాశం ఉంటుంది. సో, మాక్సిమం వెళ్ళినోళ్ళందరికీ దొరికేస్తూ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఓన్లీ దంపతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు వెళ్ళే టయానికి టికెట్స్ అయిపోతే నెక్స్ట్ డేకి మీకిస్తారనమాట. సో, వారం రోజుల లోపు వెళ్ళాలి. మీరు వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ఇరువైపుల నుంచి శుభలేఖలు ఉంటాయి కదండీ! శుభలేఖ తీసుకువెళ్ళాలి. ఫోటోగ్రాఫ్స్ ఉంటే ఫోటోగ్రాఫ్స్ తీసుకువెళ్ళండి. సో, బంధువులకి అవకాశం లేదండి. వీళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఇక రూ. 300 దర్శనం టికెట్స్ గురించొస్తే గనక, మనకు రూ. 300 దర్శనం టికెట్స్ మనకు ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే ఇస్తున్నారండి. మరి ప్రచారం ఎలా జరుగుతుందంటే, అక్కడ మనకు కొండపైన
300 టికెట్లు ఇచ్చేస్తున్నారు, కొండ కింద టికెట్లు ఇచ్చేస్తున్నారు, రైల్వే స్టేషన్ టికెట్లు ఇచ్చేస్తున్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు 300 దర్శనం టికెట్స్ ఆన్లైన్లో తప్ప వేరే ఎక్కడ ఇవ్వడం లేదండి. కాకపోతే మీరు ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజ్ కానీ, లేదంటే ఐఆర్టీసీ ప్యాకేజీలు కానీ, టీఎస్ఆర్టీసీ ప్యాకేజీలు లేదా ఏదైనా టూరిజం ప్యాకేజ్‌లో బుక్ చేసుకుంటే గనక అప్పుడు మీకు 300 దర్శనం టికెట్లు దొరికే అవకాశం ఉంటుందండి. సో, విడిగా మీకు 300 దర్శనం టికెట్స్ అన్నవి ఇవ్వరనమాట. ఇక వామన్ టికెట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. వామన్‌కి ఎలా ఎళ్ళాలండి ఏంటండి అని. ఇక్కడ మనకు దివ్య అనుగ్రహం వామన్ అని చెప్పేసి అలిపిరి దగ్గర జరుగుతుందనమాట అండి. టోల్ గేట్ కన్నా ముందు జరుగుతుంది. సో, మీరు అక్కడ వెళ్లి ఎవరిని అడిగినా చెప్తారు మీకు. వామన్ ఎక్కడ జరుగుతుందంటే. వీటి యొక్క ప్రాసెస్ ఏంటంటే గనక స్టార్టింగ్‌లో వామన్ జరిగినప్పుడు టికెట్ రూ. 1000 పెట్టారండి. రూ. 1000 పెట్టిన తర్వాత చాలామంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. సో, వాళ్ళ పేరు, గోత్రం ఇవన్నీ ఇచ్చిన తర్వాత అమౌంట్ పే చేస్తే అయిపోతుంది. వీళ్ళకి దర్శనం అటు ఇచ్చేవారు కాదు. తర్వాత డైలీ రివ్యూ కార్యక్రమంలో భక్తులు ఫోన్ చేసి వామన్ బుక్ చేసుకునే వాళ్ళకి కూడా దర్శనం ఉంటే బాగుంటుందండి అని అడిగితే ఈవో గారు సరే అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా రూ. 300 దర్శనం టికెట్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో, దాంతో ఏం జరిగిందంటే వామన్ అనేది ఇద్దరు బుక్ చేసుకోవాలి. ఏ ఇద్దరైనా పర్వాలేదండి. మీరు మీ ఫ్రెండ్స్ బుక్ చేసుకోవచ్చు. దంపతులు ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. చంటి పిల్లలకి ఏ ఏ దర్శనం కన్నా సరే 12 సంవత్సరాల లోపు పిల్లలకి అవసరం లేదండి టికెట్. వాళ్ళని మీరు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు. 1 ఇయర్ బేబీ దర్శనం వేరు. 1 ఇయర్ బేబీ దర్శనంలో ఏంటంటే, 1 సంవత్సరం లోపు పిల్లలకి మాత్రమే ఆ స్పెషల్ దర్శనం ఉంటుంది. మీకు 12 నెలో, 13 నెలలో వచ్చేసిందనుకోండి పిల్లోడికి, ఇంకా మీకు ఆ దర్శనంకి ఎలిజిబిలిటీ కాదనమాట. సో, అక్కడి నుంచి అంటే ఆ 1 ఇయర్ దాటినప్పటి నుంచి 12 సంవత్సరం అంటే 13 సంవత్సరం ఎంటర్ అవ్వకుండా 12 రన్నింగ్ అవుతున్నా పర్వాలేదు. సో, ఇందులో వాళ్ళకి అన్ని టికెట్లు ఫ్రీ అనమాట. రూ. 300 దర్శనం టికెట్ ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు. శ్రీవారి టికెట్ రూ. 10,000 దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మిగిలిన అన్ని దర్శనాలు చక్కగా తీసుకెళ్ళొచ్చు. ఓకేనండి. వామన్ టికెట్స్ కూడా మీరు చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు. ఈ వామన్ టికెట్లు 2 రకాలుగా ఇస్తారండి. ఇందులో ఏంటంటే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. ఆఫ్‌లైన్‌లో కూడా రిలీజ్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఆన్‌లైన్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే గనక నెల రోజుల ముందు రిలీజ్ చేస్తారనమాట. సో, ఇప్పుడు మనం జులైలో ఉన్నాం. జులై నెలాఖరున ఏం చేస్తారంటే ఆగస్ట్ నెలకు సంబంధించి రిలీజ్ చేస్తారండి మనకు. సో, అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చనమాట. ఇక ఆఫ్‌లైన్‌లో ఎక్కడిస్తారంటే గనక సేమ్ వామన్ జరిగే ప్లేస్‌లోనే మనకు ఆ టికెట్స్ అనేవి ఇస్తారండి. 6 నుంచి మార్నింగ్ 6 నుంచి టికెట్స్ అనేవి ఇస్తున్నారు. ఇవి 50 టికెట్లు మాత్రమే లిమిట్‌గా ఉంటాయండి. సో, జనాల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రయత్నించండి. టికెట్ ధర వచ్చేసి మొత్తం రూ. 1000 వామన్ టికెట్టు. సో, వీళ్ళిద్దరికీ సరిగ్గా రూ. 300 దర్శనం టికెట్లు కాబట్టి మొత్తం రూ. 1,600 ఖర్చు అవుతుందండి వీటిలికి. సో, దంపతులిద్దరూ గానీ ఎవరన్నా సరే. ఇందులో ఏంటంటే రిపోర్టింగ్ టైం మనకు 9 గంటలకనమాట. సో, 9 గంటలకల్లా మీరు వామన్ దగ్గర ఉండాలి. సో, 11 గంటలకి వామన్ అయిపోతుందండి. అక్కడ మీ టికెట్ మీద స్టాంప్ ఏసిస్తారు. సైన్ చేసి. సో, దాని తర్వాత ఏంటి టికెట్ పట్టుకొని మీరు దర్శనంకెళ్ళిపోవచ్చు. వీళ్ళకి టైమ్ స్లాట్ ఏమి ఇచ్చారంటే 3 గంటలకని ఇచ్చారు. లేదా మీకు కాస్త అటు ఇటు అయినా పర్వాలేదండి. మీకు ఆ రోజులో డే మారకుండా మీరు 300 దర్శనానికి లైన్‌లోకి వెళ్ళొచ్చండి. ఇక మనం బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడుకుంటే గనక అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు రావడం జరిగిందండి. అక్టోబర్ 4 నుంచి 12 తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలన్నది కేవలం అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే సాలకట్ల బ్రహ్మోత్సవాలు చేస్తారండి. మనకు ఆల్రెడీ మెసేజ్ చేశారు. బ్రహ్మోత్సవాల డేట్ ఇచ్చారు గానీ, సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి డేటు ఇంకా మీరు చెప్పలేదేంటని అడుగుతూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు కేవలం అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే చేస్తుంటారండి. సో, వీటికి సంబంధించి మనకు ఈ నెలాఖరులో ఆహ్ 27 ఆ తేదీలో మనకేంటంటే శ్రీవారి సేవకు సంబంధించి రిలీజ్ చేస్తారండి. బ్రహ్మోత్సవాలకు రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ లోపు ఉండాలి మీకు. సో, మీ టీమ్‌లో ఎవరన్నా సరే 50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని డిలీట్ చేసుకొని 50 ఇయర్స్ వాళ్ళు మాత్రమే మీరు తీసుకోండి. 10 రోజులు ఈ సేవ అనేది చేయవలసి ఉంటుంది. సో, మీరు బుకింగ్ టైమ్‌లో కూడా ఏం చేస్తారంటే శ్రీవారి సేవ వెబ్‌సైట్‌లోకి వెళ్తారు కదా! అక్కడ మనకు 7 రోజులు సోమవారం, 7 రోజులు మంగళవారం అని ఉంటుంది. సో, మీరు 7 రోజులు సెలెక్ట్ చేసుకోకండి. అక్కడ 10 రోజులు అని ఉంటాయి. సో, 10 రోజులు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే బ్రహ్మోత్సవాలకి మీకు అవకాశం ఉంటుందనమాట. సో, అఫీషియల్‌గా ఒకసారి డేట్ రాగానే మరలా మీకు నేను తెలియజేస్తాను. సో, మాక్సిమం అన్ని పాయింట్లు మీకు కవర్ చేశాననుకుంటున్నానండి. ఏదైనా మర్చిపోతే గనుక మీరు కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో, ప్రస్తుతానికి దర్శనాలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. టికెట్ ఉన్నా లేకపోయినా మీరు చక్కగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. రూముల గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సీనియర్ సిటిజన్ గురించి చెప్పడం జరిగింది. కళ్యాణం గురించి చెప్పడం జరిగింది. రూ. 300 దర్శన టికెట్ల గురించి చెప్పడం జరిగింది. శ్రీవారి మెట్ల మార్గం గురించి చెప్పడం జరిగింది. ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా నేను చెప్పడం జరిగింది. సో, మరలా వచ్చే వీడియోలో మరొక వీడియోతో కలుద్దామండి. ఓం నమో వెంకటేశాయ.